చాలా సంతోషకరంగా ఉందండి. మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా పాప ఒలింపిక్స్కి వెళ్ళడం మా రాష్ట్రానికి కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్ళడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నాకే కాదు, మన తెలుగు ప్రతి ఒక్కడికి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో నలుగురు సెలెక్ట్ అయ్యారు మన భారతదేశం తరఫున. ఆ నలుగురిలో మన తణుకు గ్రామస్తులు, తణుకు బిడ్డ అయినటువంటి జ్యోతికాశ్రీ ఈ రోజుని ఒలింపిక్స్కి సెలెక్ట్ అయిందంటే అంతకు మించిన ఆనందం, ఇన్ఫినిటివ్ ఆనందానికి అంతు లేదు. చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మా అమ్మాయి పడ్డ కష్టం అవన్నీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్నగారి కళ నెరవేరుస్తుంది. మన దేశానికి మెడల్ తీసుకొస్తుందని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెల్లి అలా రావడం వల్ల, అంటే ఇదంతా మా డాడీ కష్టమే. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం ఎగ్జాక్ట్లీ తణుకులో ఉన్నాం అన్నమాట. తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల జరగబోయేటటువంటి 26వ తారీఖున ఒలింపిక్స్లో కనుపరచబోతుంది ఆ అమ్మాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. తన తండ్రి ఒక బీరువాల వ్యాపారి. కట్ చేస్తే ఒలింపిక్స్లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్కి తను ఎంపికైందనమాట. తన పేరే జ్యోతికాశ్రీ. ఈరోజు మనం జ్యోతికాశ్రీ కోసం తెలుసుకోవడానికి ఆమె ఎక్కడ చదివింది, అసలు తన కోచ్ ఎవరు, ఒలింపిక్స్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి అని ఈరోజు మనం తెలుసుకోవడానికి తణుకైతే వచ్చేసాం. ఒలింపిక్స్కి ఎంపికైనటువంటి దండి జ్యోతికాశ్రీ అనే అమ్మాయి కోసం మనం ఈరోజు స్కూల్ డేస్లో ఉన్నటువంటి ఆ కోచ్ని ఈరోజు మనం కనుక్కున్నాం. సో ఈరోజు ఆయన దగ్గరికి వచ్చేసాం అనమాట. విద్యలో ద్రోణుడు, బ్రతుకులో కుచేలుడు అనమాట. సీతారాముడు విద్యలో ద్రోణాచార్యుడు అనమాట. ఇవి టైటిల్స్. ఆయనకి తన ఫీల్డ్లో తన కోచ్గా పనిచేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి బిరుదులు అనమాట. జాతీయ స్థాయికి ఎంపికైనటువంటి గొప్ప మాస్టర్ మన దగ్గర ఈరోజు ఉన్నారు. ఆయన పేరే సీతారామయ్య. సో ఈరోజు మనం ఆయన అడుగుదాం. నమస్తే సార్, సీతారామయ్య గారు. చెప్పండి. నమస్తే. ఇప్పుడు మీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దండి జ్యోతికాశ్రీ అనే అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్స్కి అయితే ఎంపిక అయ్యారు. ఎలా ఉంది సార్ మీ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు? అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్ళడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నాకే కాదు, మన తెలుగు ప్రతి ఒక్కడికి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో నలుగురు సెలెక్ట్ అయ్యారు మన భారతదేశం తరఫున. ఆ నలుగురిలో మన తణుకు గ్రామస్తులు, తణుకు బిడ్డ అయినటువంటి జ్యోతికాశ్రీ ఈ రోజుని ఒలింపిక్స్కి సెలెక్ట్ అయిందంటే అంతకు మించిన ఆనందం, ఇన్ఫినిటివ్ ఆనందానికి అంతు లేదు. అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీరు ఏ సమయంలో తనకి కోచింగ్ ఇచ్చారు? నాకు 8th క్లాస్ నుంచి నా దగ్గరికి వచ్చిందండి దండి జ్యోతికాశ్రీ అనేది. నేను ఒక పీఈటీని, కోచ్ని కాదు. 92లో కోపనపాలెంలో ట్రైనింగ్ అయ్యాను. మా గురువు గారు చెప్పారు, ఎరా నీకు వచ్చిన విద్య దాచుకోకు, 10 మందికి పంచు, 10 మందికి విద్యనివ్వు, దాచుకోకు అని చెప్పారు. మా గురువుగారు మాట తూచే పాటిస్తూ గ్రౌండ్లోకి అడుగు పెట్టాను. తణుకు దేంట్లో తక్కువ. అప్పట్లో మాటే రోల్ గురించి చెప్పేవారు ఎక్కువ. నేను తణుకులో పుట్టాను. తణుకు దేనికి తక్కువ కాకూడదు, అందులో నాకు ఎంతో కొంత వచ్చు, అది మా పిల్లలకే పంచుదామని ఆలోచనతో కీర్తిశ్రీ స్పోర్ట్స్ అకాడమీ అని పెట్టి కోచింగ్ స్టార్ట్ చేశాను. నా కోచింగ్లో ఎంతోమంది క్రీడాకారులు యూనివర్సిటీ మెడల్ అవనివ్వండి, జాతీయ స్థాయిలో అవనివ్వండి, అంతేకాకుండా కానిస్టేబుల్స్ కూడా 100 మంది, ఎస్ఐలు, పోలీసులు ఎంతోమంది నా దగ్గర తరఫీ తీసుకొని ఈ రోజున ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే దండిగా జ్యోతికాశ్రీ లాంటి స్టూడెంట్స్ దొరకడం నా ఆనందం. నా 25 సంవత్సరాల కోచింగ్లో ఇటువంటి అమ్మాయి దొరకడం నిజంగా కోచ్కి ఒక రకంగా అదృష్టం, ఆనందం అనే చెప్పొచ్చు. నా ఫైనల్ స్టేటస్ ఏం లేదండి. నేను ఆటో నడుపుకొని కోచింగ్ ఇచ్చాను, మారుతి వ్యాన్ నడుపుకొని కోచింగ్ ఇచ్చాను. ఎందుకంటే నాకు ఈ క్రీడల పట్ల అదొక వ్యసనం. ఆ తండ్రికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మాయి ఇంతటి అత్యధిక స్థానానికి వెళ్ళడానికే, ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్లో సెలెక్ట్ అవ్వడానికి కారణం. ఒక ఆడపిల్ల అంతటి స్థాయికి వెళ్ళిందంటే ఆ క్రెడిట్ తండ్రిదనే చెప్తాను. వారానికి కాకరపర్రు వెళ్ళి గోదావరిలో ఆ నీటి ప్రాక్టీస్ అవనాయి, ఆ ఇసుక ప్రాక్టీస్ అవనాయి, ఒక ఆడపిల్లని అలా తీసుకొచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ టు తండ్రి. నేను ఇంత ఆనందపడుతున్నానంటే నేను నుంచొని స్టాప్ వాచ్ పట్టుకొని ఎప్పుడు లేను నా కోచింగ్ కెరియర్లో. అమ్మాయితో పరిగెడితేనే చెప్పాను,
అప్పుడే స్టూడెంట్ సక్సెస్ అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే మా తండ్రి వయసులో అంతడే పరిగెడుతున్నాను, నేను ఎందుకు పరిగెట్టలేను అన్న కసి పిల్లల్లో రావడం కోసం నేను పరిగెడతా కోచింగ్ ఇచ్చాను. ఆ కోచెస్ సక్సెస్కి నా 3 సంవత్సరాల నా తరఫీదులో 2 జాతీయ స్థాయిల మెడల్లో కొట్టింది తణుకులోనే. స్కూల్ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ మీట్కి 400 మీట్కి టర్కీ సెలెక్ట్ అయిందండి. పాప మా నాన్నగారు కూడా ఆర్థిక పరిస్థితులు అంతగా లేవు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆర్మల్ రాధాకృష్ణ గారు వారి దగ్గరికి వెళ్ళాం. వారు ఎంతో సహృదయంతో అడగగానే ఎంత అవుతుంది అన్నారు. 1,00,000 రూపాయలు అవుతుంది అని చెప్పాం. వారు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున ఆర్మల్ రాధాకృష్ణ గారు 1,00,000 రూపాయలు ఇవ్వబట్టి అమ్మాయి టర్కీ వెళ్ళగలిగింది, పార్టిసిపేట్ చేయగలిగింది. మనం స్లాబ్ వేయడానికి పునాది స్ట్రాంగ్ అండి. పునాది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మీరు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. ఆ పునాది కోచ్ నేను అవడం నాకెంతో గర్వకారణంగా. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలు తన తండ్రి గారు అయినటువంటి దండి శ్రీనివాస్ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ మీకు. ఎందుకంటే చాలా కష్టపడి ఆమెను చదివిస్తూ ఒక విధంగా అథ్లెటిక్లో కానీ ఎన్నో నేషనల్ కాంపిటీషన్స్లో కానీ అడుగడుగున తోడుంటూ ఈరోజు అమ్మాయికి ఒలింపిక్స్కి వెళ్ళడానికి ముఖ్య కారకులయ్యారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది మీకంటే మీ అమ్మాయి దండి జ్యోతికాశ్రీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒలింపిక్స్కి ఎంపికయ్యి అక్కడ చేరడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా రాష్ట్రానికి కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది ఒక 10 సంవత్సరాల కృషి. తను ఒక పట్టుదలగా కృషి చేసి నాన్న మాట కోసం తను ఎంతో కష్టపడి, నిజంగా చెప్పాలంటే ఒక అథ్లెట్ కష్టం ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. తను ఒక మాదిరిగా కష్టపడలేదు, చాలా కష్టపడింది. సరే, నాకు 2 అమ్మాయిలు పుట్టారు. నేను ఆర్థికంగా చిన్న పరిస్థితే. అయితే నేను సంపాదించిన దాంట్లోని సగం పైనే నా కూతురి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ లోకల్లో కోచింగ్ ఇచ్చిన దానికి పెద్ద నాకు ఖర్చు ఏం కాదు. కానీ నేను బయటికి పంపించి అక్కడ ఒక రూమ్లో ఉంచి పోషణ చూసి తనకి కోచింగ్ ఇప్పించాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ నెలకి కనీసం 30,000 ఖర్చు అయ్యేది. నా ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఒకసారి అమ్ముకోవాల్సి వస్తుంది. అది తప్పదు. అంటే నా ఆస్తిని నిలబెట్టుకోలేక కొంచెం అమ్ముకోవాల్సి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ట్వీట్ చేశారనమాట. ఆవిడ ఎలా అయినా గెలవాలి ఒలింపిక్స్లో అని చెప్పి, మన తెలుగు జాతి కీర్తిని నిలబెట్టాలి ఒలింపిక్స్ వేదికలో అని చెప్పి ఆవిడకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు. సో జ్యోతికాశ్రీ అక్క అయితే ఇక్కడ ఉన్నారు. మీ పేరు? కీర్తి అని. కీర్తి గారు, మరి వారిని అడుగుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఆవిడ సాధించడం ద్వారా అనేది? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెల్లి అలా రావడం వల్ల. అంటే ఇదంతా మా డాడీ కష్టమే. మా డాడీ అండ్ చెల్లి చాలా కష్టపడింది. డాడీ ఫైనాన్షియల్గా ఇంకా మిగిలిన సపోర్ట్ అంతా డాడీ ఇచ్చారు. కానీ కష్టం అంతా వారి యొక్క తల్లి గారు ఉన్నారనమాట. వారు ఎలా ఫీల్ అవుతున్నారో అడుగుదాం. నమస్కారం అమ్మ. నమస్కారం. సరే, మరి ఇప్పుడు మీ అమ్మాయి ఒలింపిక్స్కి ఎంపిక అవ్వడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. సో దాని విషయమై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మా అమ్మాయి పడ్డ కష్టం అవన్నీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్నగారి కళ్ళు నెరవేరుస్తుంది. మన దేశానికి మెడల్ తీసుకొస్తుందని చాలా ఆనందంగా ఉందండి. నాగపూర్ రమేష్ గారి దగ్గర పాప ఇంకా చాలా బాగా ట్రైన్ అయ్యిందండి. అతను ఇండియన్ కోచ్ అండి. ఇండియన్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ఆయనకి ద్రోణాచార్య అవార్డు కూడా వచ్చింది. ఆయన దగ్గర ఉండగానే అండర్-23లో 400 మీటర్స్ గోల్డ్ మెడల్ కొట్టింది. గోల్డ్ మెడల్ కొట్టి మంచి టైమింగ్ చేసింది. ఆ టైమింగ్తో ఇండియన్ క్యాంప్ నుంచి పిలుపు వచ్చిందండి. ఇండియన్ క్యాంప్కి నువ్వు రావాలని చెప్పి ఇండియన్ క్యాంప్కి తీసుకెళ్ళారు. 2021లో ఇండియన్ క్యాంప్లో ఉండగానే టోక్యో ఒలింపిక్ సెలక్షన్స్ వచ్చినాయండి. అప్పుడు మంచి ఫామ్లోనే ఉంది పాప. కాకపోతే ట్రయల్స్ పెట్టిన టైంలో పాపకి లెగ్ ఇంజూరీ అయ్యి ఆ ఒలింపిక్స్కి మేము అప్పుడే ఒలింపిక్స్కి వెళ్తుంది అనుకో, 2021లోనే ఒలింపిక్స్కి వెళ్తుందని చెప్పి మేము ఆశించాం. ఆ లెగ్ ఇంజూరీ అవడం వల్ల తను ఆ ఒలింపిక్స్ వెళ్ళలేకపోయిందండి. అయినా అవన్నీ తగ్గించుకుని, గాయాలన్నీ తగ్గించుకుని మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి మొన్న రీసెంట్గా 2023లో ఏషియన్ గేమ్స్ జరిగినాయండి. ఏషియన్ గేమ్స్ ముందు కూడా మంచి ఫామ్లో ఉంది పాప. కరెక్ట్గా ఏషియన్ గేమ్స్కి ట్రయల్స్ పెట్టిన టైంలో మళ్ళీ లెగ్ ఇంజూరీ అయిందండి. మేము ఇదొక ఏంటి టయానికి మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ వచ్చే టయానికే తనకి ఇంజూరీస్ అవుతున్నాయి, మనకు దైవ బలం తోడలేదని చెప్పి మేము చాలా బాధపడేవాళ్ళం. ఇప్పుడు కూడా
ఒలింపిక్ సెలెక్ట్ అవుతుంది మంచిగా ఉందని చెప్పి మనసులో ఉన్నా కూడా మాకు ఆ కీడు శంకించి చాలా భయంగానే ఉన్నాం. ఎందుకంటే చెప్పలేమండి, ఇంజూరీ అయితే వాళ్ళు తీసుకెళ్ళరు. ఇప్పుడు ఇంజూరీ అయిన అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళరు కదా. దాని మీద మేము కొంచెం భయంగానే సెలెక్ట్ అవుతుందా అవ్వదా అంటేనే ఎదురు చూసామండి. తనకు నిరంతరం ఇదే చెప్తున్నాను, అమ్మాయి మనం 2 సార్లు మిస్ అయ్యాం, ఏషియన్ గేమ్స్ మిస్ అయ్యాం, ఒలింపిక్స్ మిస్ అయ్యాం, ఈసారి మనం మిస్ అవ్వకూడదు. నువ్వు ఏ చిన్న గాయం అయ్యేలా ఉన్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోచ్లకు చెప్పి ఎటువంటి గాయం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అలాగ అప్రమత్తంగా ఉంటూ ఈరోజు పాప ఒలింపిక్ సెలెక్ట్ అవ్వడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పాప ఒలింపిక్ సెలెక్ట్ అయిందండి. మేము అంటే ఇదివరకు ఒక సినిమా వచ్చింది, దంగల్ సినిమాని, దాన్ని మనం క్లియర్గా చూస్తున్నాం అనమాట. ఇది నిజంగా దంగల్ సినిమా వచ్చినప్పుడు మా స్నేహితులందరూ సినిమా చూసి ఏంటంటే నీ స్టోరీ తీసారేంట్రా అన్నట్టే ఫీల్ అయ్యామండి. ఎందుకంటే అందులో అతను కుస్తీ పోటీలకి ఛాంపియన్ చెప్పేసి మంచిగా చేస్తాడు, నేనేమో బాడీ బిల్డింగ్. అయితే ఇక్కడ క్రీడలు వేరైనా ఒకటే, అతనికి అంతే. ఆడపిల్ల ఆడపిల్లలే, ఈయనకి కూడా 2 ఆడపిల్లలే, లక్ష్యం మాత్రం ఒకటే. అతను ఏంటంటే 4 దాకా వెయిట్ చేశాడు, నేను వెయిట్ చేయలేకపోయాను, నేను 2తోనే ఆపేవాల్సి వచ్చిందండి. చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా అంటే ఒక ఆడపిల్లను అంత స్థాయికి ప్రోత్సహించే మీలాంటి తండ్రి మన తెలుగు జాతికి ఒక గొప్పతనంగా నిలిచారు సార్. ఇలాంటి వ్యక్తి మాకు ఉన్నందుకు నిజంగా తెలుగు జాతి గర్వించాల్సిన విషయం ఇది.